ఒకటి రీతి ఉన్న ప్రభువా, మమ్మల్ని రక్షించిన దేవా, మా పాపములు క్షమించి మరణంలో నుంచి జీవనం దాటించి మా జీవిత యాత్రలో సంవత్సరాలు, మాసాలు, వారాలు, దినాలు ఎంతగానో కాపాడుతూ వచ్చినావు ప్రభువా. వాటిని బట్టి నీకు ఎంతో కృతజ్ఞతమైన స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాలం మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన ఉద్దేశాలు బట్టి స్తోత్రాలు ప్రభువా. ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకొని ఎంతోమంది దైవజనులు, భక్తులు ప్రార్థించి తండ్రి సంఘం స్థాపించినారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నీ పని కొనసాగిస్తున్నావు ప్రభువా. మరి మీరు ఏర్పాటు చేసుకున్న సంఘాన్ని పరిశుద్ధులు ఎంతో శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినాం ప్రభువా. నీ సంకల్పాలు, నీ ఉద్దేశాలు బట్టి ఎంతో వందనాం ప్రభువా. మరి యొక్క సాయంకాలం ఇక్కడ కొద్దిపాటి సమయం మేము గడపడానికి వచ్చినాం. సమయం ఎంతో దీవెనకరంగా ఉంచండి. మరి బేర్షాబా కూడా మేము వదిలి వచ్చినాం. అక్కడ బేర్షాబాలో ఈ దినమున బైబిల్ స్టడీ జరుగుతుంది. అక్కడ కూడా కాజీపేటలో బైబిల్ స్టడీ జరుగుతుంది. ఈ వర్తమానికులు మీరు దీవించి నీ మహిమాంతంగా వాడుకొని కొద్దిపాటి సమయం మాకు దీవెనకరంగా ఉంచండి. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా రాలేకపోయిన వారు ఎవరైనా వస్తుంటే సకాలంగా కూడుకుంటకు గృహాల్లో ఉన్నారు కొంతమంది, వారికి కూడా నీ మాటలు నీ మైక్ ద్వారా వినిపించబడేందుకు సాయించి పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొంచున్నాం ప్రభువా. ఆమేన్. పాట పాడలేదు. పాట పాడి వయసు ప్రేమ 111 అరణం. పాట సంఖ్య 113, పాత పాటల పుస్తకంలో 111. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్న గొప్పది. ఓ యేసుని ప్రేమ ఆగమ్యానందమే, హృదయము నిండేను ప్రభుని కార్యములు గంభీరమైనవి. ఆగమ్యానందమే, హృదయము నిండేను ప్రభుని కార్యములు
రాతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. రాతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. స్తుతికి యోగ్యములు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర ఉలకన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర ఉలకన్న గోపాది. యేసుని ప్రేమ సంతాన సమయములో సాగాయికున్నావు. దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా సంతాన సమయములో సాగాయికున్నావు. దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటినంటివి నా మొరకు ముందే నంటివి. వింటినంటివి నా మొరకు ముందే నంటివి. ముందు ఆకాశ సముద్ర గోపాలి. యేసుని ప్రేమ మరణాంధకారంలో లోయాన్ని సంచరించిన నీ అంతరామేసు నాదు కాపాలి. మరణాంధకారంలో లోయాన్ని సంచరించిన నిరంతరమేసు నాదు కాపాలి. కరములిచి నన్ను వాయుచు నడుపు కరుణాగల ప్రభువు. కరములిచి నన్ను వాయుచు నడుపు కరుణాగల ప్రభువు. కరుణాగల ప్రభువు. యేసుని ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర ఉలకన్న గోపాలి. ఆకాశ తార పర్వత సముద్ర ఉలకన్న గోపాలి. యేసుని ప్రేమ తుదువాలి నీయోనా భయపడను నేనెప్పుడు. చీక బయలులో పారుణ జేయును. తుదువాలి నీయోనా భయపడను
బయలులో అరుణజేయుడు భోజన జలములకు భోజన జలములకు ప్రేమ ఎంతో మహానీయము ఆకాశతార ఫలన సముద్రములకన్న గోపాలి ఆకాశతార పర్వత సముద్రములకన్న గోపాలి యేసుని ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదము సంపూర్ణ హృదయముతో సదా భజించెదము దేవుని గృహములో సంపూర్ణ హృదయముతో సదా భజించెదము స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా యేసుని ప్రేమ ఎంతో మహానీయము ఆకాశతార పర్వత సముద్రములకన్న గోపాలి ఆకాశతార పర్వత సముద్రములకన్న గోపాలి యేసుని ప్రేమ పాట సంఖ్య 538 పాత పాటల పుస్తకంలో 532. నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతు నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతు నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు సర్వశక్తి గల యెహోవాను నేను ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు సర్వశక్తి గల యెహోవాను నేను నా సన్నిధిని దోషిగా నడచి నా
సన్నిధిని దోసిగా నడచి నీతో నిబంధన నియమిందును నీతో నిబంధన నియమిందును నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపజేసెదను నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపజేసెదను నీలో నుండి జనములు వచ్చు నీలో నుండి జనములు వచ్చు నీతో నిబంధన స్థిరపరతు నీతో నిబంధన స్థిరపరతు నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను యుగ యుగములు నీకు దేవుడను అను దేశము నీకు సగెదను యుగ యుగములు నీకు దేవుడను అను దేశము నీకు సగెదను నిత్య స్వాస్థ్యములు నీకు సగెదను నిత్య స్వాస్థ్యములు నీకు సగెదను నీలో మహిమనే పొందెదను నీలో మహిమనే పొందెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను గొప్ప జనముగా చేసేదా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదింతు గొప్ప జనముగా చేసేదా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదింతు నీ నామమును గొప్పచేసెదను నీ నామమును గొప్పచేసెదను ఆశీర్వాదముగా చేసెదను ఆశీర్వాదముగా చేసెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను నిన్నాశీర్వాదించు వారిని నేను ఆశీర్వాదించెదను నిన్నాశీర్వాదించు వారిని నేను ఆశీర్వాదించెదను దూషించు వారిని శపించెదను దూషించు వారిని శపించెదను నీ ద్వారా దీవింపబడెదారు నీ ద్వారా దీవింపబడెదారు నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందెదను నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను
పాట సంఖ్య 529, పాత పాటల పుస్తకంలో 523. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. నీరు కట్టిన కావలే నీతి కావాలి నుండేదరు. నీరు కట్టిన కావలే నీతి కావాలి నుండేదరు. చామారులో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును. క్షమాములో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును. బలపరచును మీ ఎముకలను, బలపరచును మీ ఎముకలను. అధికముగా ఫలించుడి, అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. చెట్లు లేని మెట్టాలలో నదులా ప్రవహింప ప్రభువు. చెట్లు లేని మెట్టాలలో నదులా ప్రవహింప ప్రభువు. ఎండి ఉన్న నేల నెల్ల నీ బుగ్గలుగా తేలువాడు. ఎండి ఉన్న నేల నెల్ల నీటి బుగ్గలుగా తేలువాడు. మన ప్రభువైన యేసునందు, మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి, అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. వడిగా ప్రవహించు నదిని విస్తరింపజేయు తన శాంతిని. వడిగా ప్రవహించు నదిని విస్తరింపజేయు తన శాంతిని. ఐశ్వర్యముతో నింపు మేము ముదిమి వరకు మేము మోవాడు. ఐశ్వర్యముతో నింపు మేము ముదిమి వరకు మేము మోవాడు. మన ప్రభువైన యేసునందు, మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి, అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించుడి.
ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేవారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేవారు. పాడేవారు మూగవారు గంతులు వేసెదరు కుంటివారు. పాడేవారు మూగవారు గంతులు వేసెదరు కుంటివారు. పొగడేదారు ప్రజలెల్లారు ప్రభుని ఆశ్చర్య కార్యములను. పొగడేదారు ప్రజలెల్లారు ప్రభుని ఆశ్చర్య కార్యములను. మహిమా ఘనత చెల్లించు, మహిమా ఘనత చెల్లించు. హల్లెలూయా పాడేదారు, హల్లెలూయా పాడేదారు. నేను బదుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. శ్రేష్ఠ గ్రంథము అదీప శ్రేష్ఠ గ్రంథము అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help you all the way, oh, the best book to read is the Bible. దేవునికి స్తోత్రములు. నేను పుట్టి పెరిగిన గ్రామంలోనికి మరి ఒక పర్యాయం దేవుడు నన్ను తీసుకొచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఊరు తిరుమల నుంచి చూస్తున్నప్పుడు కాలువకట్టక నుంచి నాకు జ్ఞాపకం వచ్చిన మా పొలాలు, నేను పెరిగిన స్థలాలు, ఈ ఊరంతా చూసినప్పటికీ నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రభువా, ఈ గ్రామంలో మేము కూడా పుట్టి పెరిగినాం. ఎంతోమంది పెద్ద పెద్ద రెడ్లు, చాలా గొప్పవాళ్ళు ఈ గ్రామాన్ని పరిపాలించినారు. ఇప్పుడు ఈ గ్రామంలో మేము కారులో వచ్చేసి చూస్తే వాళ్ళు లేకుండా వెళ్ళిపోయినారే. ఏంటి ప్రభువా, ఇదంతా చాలా మాయలోకంగా ఉంది అని నేను అక్కడ కాలువ కట్టక నుంచి నా పుట్టుక దినాల గురించి నేను తలపోసుకుంటా వచ్చేసినాను. దేవా, నీకెంతో వందనాలు. మరి ఈ దౌర్భాగ్యుని కూడా ఇంతవరకు నన్ను బ్రతికించినావే. ఏం మంచితనం ఉంది నాలో. మరి నేను కూడా మట్టి పురుగును కదా, ఎందుకు ఉంచినావు ఏమిటని నేను ధ్యానించుకుంటా వచ్చేసినాను. కాబట్టి నా మటుకు నేను మనం ఉండాలనే, మనం ఉండేది కాదు, మనం వెళ్ళిపోవాలనే కాదు, కానీ మనమందరము
యేసు ప్రభు అనేటువంటి సృష్టికర్త రాజుల రాజుతో మనం తల్లి గర్భంలో పుట్టమునిపై మనం ఏర్పాటు చేసుకొని మనకు ఒక వయసు వచ్చిన తర్వాత మనము ఆయన నామం తెలుసుకొని ఆయనతో టచింగ్ అయినాం. లోకంలో పుట్టి పెరిగినాం, లోకంలో ఉన్న వాతావరణం అంతా చూసినాం. ఒక వయసు వరకు 12 ఏళ్ళు, 15 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 40 ఏళ్ళ వరకు అట్లా లోకాన్ని అంతా చూసినాం. అక్కడ సంతోషం లేకపోయినది, మరణ భయం ఉన్నది. అప్పుడే మనం వెళ్ళిపోవాల్సి ఉన్న వాళ్ళం. దేవుడు మనం కనికరించి బతికించడం బట్టి మనము దేవునిలోకి వచ్చేసాం. కాబట్టి ఆయనతో మనం ఆయనతో అంటుకున్నాం. కాబట్టి మనల్ని సజీవులుగా ఉంచినాడు. లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేటట్టు వాళ్ళం. అనేక ప్రమాదాలు వచ్చేసినాయి. అందు నిమిత్తంగా దేవుని వాక్యంలో కూడా కొన్ని మాటలు రాయబడినాయి. అవి జ్ఞాపకం చేసుకొని కొన్ని తలంపులు మనము జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతిస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 5 వరకు చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. 2వ వచనంలో, నాలో ఫలింపని పత్తిగా ఆయన పారవేయను, ఫలించు పత్తిగను ఎక్కువగా ఫలింపజేయను, దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులైనారు. 4, నా యందు నిలిచిండి, మీ యందు నేను నిలిచిందును. ద్రాక్షావళిలో తీగ నిలిచింటేనే కానీ దానితో ఎలాగ ఫలింపదు. 5లో, ద్రాక్షావళి నేను, తీగలు మీరు. నా యందు ఎవడు నిలిచిండును, నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. ప్రభా, నీకు ఎంత వందనములు. మరి ఒక పర్యామన ప్రభా, మేము పుట్టి పెరిగిన ప్రాంతంలో తీసుకొని వచ్చినారు. మా బంధువులు, మా స్నేహితులు, మా పెద్దలు కొంతమంది వెళ్ళిపోయినారు, కొంతమంది ఉన్నాం. మేము ఒకరినొకరం హెచ్చరించుకుంటకు, ప్రోత్సాహపరుచుకుంటకు నీ లేఖనాలు మా కొరకు రాయించినావు. నీ మాటలు వింటూ మాకు సమాధానం, శాంతి, నెమ్మది ఉంది. ఈ మాటల్లో శక్తి ఉంది. ప్రభా, మీరు ద్రాక్షావళి, మేము తీగలం. మేము మీతో అంటగట్టబడి ఉంటే ఫలిస్తాం. దేవా, యొక్క మాటలు కొన్ని ఈ సమయంలో మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటకు అయ్యగ దాసుడైన నాకు ఈ మాటలు నా నోట ఉంచు. నీ రక్తంతో కడుగు. బయట ఇక్కడ అయినటువంటి ప్రజలు దేవుని వాక్యంతో, దేవుని మాటలతో, దేవుని దీవెనలతో వెళ్ళేటట్టు సాయం చేయి. మరి దూరం నుంచి కూడా వచ్చినారు, దగ్గర నుంచి వచ్చినారు. మేమందరం నీ దీవెన తీసుకుని వెళ్ళేటట్టు సాయం చేయి. పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం ప్రభువా, ఆమేన్. యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. అనగా మనము ద్రాక్షావళి అనేటువంటి చెట్టు, ఆ చెట్టుకు ఇంకొక మొక్క కూడా తీసుకొని పోయేట అంటగట్టబడితే ఆ ద్రాక్ష చెట్టులో ఉన్నటువంటి పచ్చిక అనేటువంటిది ఏ మొక్క అయినా మనము దానికి అంటగట్టబడినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ సారము ఈ అంటగట్టబడినటువంటి చెట్టులేని గుడక ఆ జీవం వస్తుందంట. ఆ రీతిగా అంతకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, నేను నిజమైన ద్రాక్షావళిని, ద్రాక్ష చెట్టును, నాతో మీరు అంటగట్టబడిన యెడల బహుగా ఫలించెదరు. కాబట్టి మనం ఎటువంటి వారిమి? తల్లి గర్భంలో నుంచి పాపములు, శాపములు, పుట్టుకతో నుంచి జన్మకర్మ పాపములు చేసి ఎంతో నశించి ఎండిపోతున్నాం. దేవుడు మన మధ్యకు, మన గ్రామానికి, మన కుటుంబాలకు దేవుని భక్తులు వచ్చి సువార్త ప్రకటించి, అయ్యలా మీరు ఎండిపోయిన చెట్టు వలె ఉన్నారు, ఎండిపోయిన మొక్కల వలె ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభు అనేటువంటి ఆయన ద్రాక్షావళి, ఆ యొక్క ద్రాక్షావళికి మీరు అంటగట్టబడి ఉంటే మీరు కూడా బలిస్తారని చెప్పి మన వల్ల ఆ భక్తులు తీసుకొని వచ్చి మనకు ఆ ద్రాక్షావళి అనేటువంటి చెట్టుకు మనల్ని అంటగట్టినాడు. అంటే ఆయనతో మనము సహవాసం ఉండేదానికి, ఆయన నమ్ముకునేదానికి, ఆయన మాటలు వినేదానికి మనకు అవకాశం కలిగించినాడు. అందును బట్టి ఆయనలో ఉన్నటువంటి జీవం మనలోకి వచ్చింది. చూడండి, కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల దగ్గరికి వెగిన మనం కూర్చుంటే ఏముంటుంది చెప్పండి? ఆ చెట్టు నీడ, ఆ చెట్టు గాలి, ఆ చెట్టులో ఉండేటువంటి సువాసన. కొన్ని చెట్లు ఉన్నాయి మనకి ఇక్కడ, కొన్ని వనాలు చెట్లు లేవు. కానీ ఆయా ప్రాంతాలు ఇక్కడనండి, మీరు వచ్చిన నుంచి మీ జడలు, మీ సీరియలు, మీరు ఒకరినొకరు చూసుకోవడం, పలంకరించుకోవడం దాని కొరకు కాదు. మళ్ళీ బయటికి పోయిన తర్వాత ఎన్నిటికు మీరు సమయం
కొంచెంసేపే ఉంచుతాం. మేము కూడా చాలా ప్రయాసంతో వచ్చినాం. వర్షము కడపలో మాకు అనేకమైన బాధ్యతలు ఉన్నాయి. కొంతమంది మాతో ఉన్న సహోదరులు లక్కిరెడ్డిపల్లికి వెళ్ళారు. అక్కడ కూడా కొంత పరిచర్యలు చేసి మళ్ళా వచ్చినాం. కాబట్టి ఎందుకంటే ప్రభు ఈ ధన్యత మాకు ఇచ్చినారు కాబట్టి ఈ సేవ చేసేదానికి కొరకు వచ్చినాం. మీరు వచ్చి ఇక్కడ కూర్చుని అనుభవించి ఒకరి జడల తట్టు, ఒకరి చీరల తట్టు, ఒకరితో ఒకరు మాట్లాడుకునేదానికి కాదు. కాబట్టి దేవుని మాటల తట్టు, దేవుని వైపు మీ కళ్ళు, మీ తలంపులు ఉండాలి. కాబట్టి మనం ఏమిటంటే ఏ చెట్టు కింద కూర్చుంటే ఆ చెట్టు గాలి మనకు వీస్తుంది. యాప చెట్లు ఉన్నాయి, ఆ యాప చెట్టు కింద కూర్చుంటే చల్లదనం వస్తుంది. అటువంటి చెట్లు ఇంకా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆ రీతిగా మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్రాక్షావళి అనేటువంటి ఆ చెట్టు దగ్గరికి వచ్చి మనము కట్టబడినాం. అనగా ఏమిటితో కట్టబడినాం? తాళ్ళు కాదు, దేవుని వాక్యంతో మనల్ని ఆయన కట్టేసుకున్నాడు. ఎట్లా కట్టేసినాడో చెప్పండి? చెట్టుకు చెట్టు, కొమ్మ కట్టేసినట్టుగా మనల్ని ఏంటంటే దేవుని వాక్యంతో ఏమని కట్టేసినాడంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారని దేవుని వాక్యం మనకు తెలియపరిచి, ఓ పాపులారా, యవనస్తులారా, విధవరాలారా, మీరు ఈ యొక్క ద్రాక్షవల్లితో మీరు అంటుకొని ఉండండి అని చెప్పి మనకు దేవుని వాక్యం అనేటువంటి వాక్యంతో మనం ఆ చెట్టుకు అంటగట్టినాడు. అంటగట్టడం బట్టి మనకు ఏం జరుగుతూ వస్తున్నది అంటే, కాబట్టి ఆ యొక్క ద్రాక్షావళి అనేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుతో మీరు ఉన్నాం. కాబట్టి ఆ ద్రాక్షావళిలో నుండి మనం ఏం చేస్తున్నామంటే ఫలిస్తున్నాం. 4వ వచనంలో, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. ద్రాక్షావళి మీరు నిలిచి ఉండగానే తనంతట తాను ఎలాగ ఫలించదో అలాగే నా యందు మీరు నా యందు నిలిచి ఉంటేనే మీరు బహుగా ఫలించెదరు. కాబట్టి నిలబడడం అంటే కనుక ఆయనతో మనం అంటగట్టబడి, కాబట్టి ఆయన వాక్యంతో, ఆయన ప్రార్థనతో, ఆయన సహవాసంతో, ఆయన సన్నిధిలో కుటుంబ ప్రార్థనతో ఉదయకాలం లేచిన తర్వాత అంటగట్టబడడం అంటే, ఆయన మనం కలుసుకోవడం అంటే ఏదో కొండకెళ్ళి అక్కడికి వెళ్ళి ముక్కుబడి చేయాల్సిన పని కాదు. ఉదయకాలం లేచి ఒక కీర్తన పాడి యెహోవా నా కాపరని బైబిల్ చదువుకొని దివారాత్రి వాక్యం ధ్యానించేవాడు, వాక్యం వెలుగు, వాక్యం జీవం ఉందని ఉదయం నుంచి అట్లా మనం అంటగట్టబడతా రావాలి. కాబట్టి ఆ రీతిగా మన జీవితంలో మనకు ప్రభు దినమున ఆయా సమయాల్లో మనకు సమయం ఇచ్చే కొలది ఆయనతో మనం దినదినమున అంటుకుంటే ఆ జీవం మళ్ళీకి వస్తుంది. చూడండి, ఉదాహరణంగా ఒక కుష్ఠరోగి నువ్వు ముట్టుకోండి, ఒక టైఫాయిడ్ జ్వరం వచ్చిన అమ్మాయిని ముట్టుకోండి, లేకపోతే ఒక వ్యాధి ఉండే అమ్మాయి ఉంటుంది కదా, మూలుగుతుంటుంది, ఇళ్ళల్లో కూర్చొని అని కక్కుతా మూలుగుతుంటుంది. ఆ అమ్మాయిని ముట్టుకుంటే ఎవరంటే ఆ చెడుగు నీళ్ళేకొస్తుంది, ఆ జబ్బు అంటుకుంటుంది. అరే ముట్టుకోక అమ్మాయిని, ఆ అమ్మాయికి టీవీ ఉందిరా, ఆ అమ్మాయికి జబ్బు ఉంది అని దూరంగా పారిపోతాం. అది చెడుగోళ్ళను ముట్టుకుంటే అది అంటుకుంటుంది. మంచి వాళ్ళను ముట్టుకుంటే, మంచి సహవాసం చేస్తే, మరి యేసు ప్రభు అనేటువంటి ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చి మనం ఆయన దగ్గర కూర్చొని ఆ వాసన తీసుకుంటూ, ఆ గాలి మనం తీసుకుంటూ ఆయనతో మనం కలిసి ఉంటే ఆ యొక్క పచ్చదనం అనేది మనలోకి వచ్చి, నాలో మీరు అంటగట్టబడినలా ఫలించెదరు. చూసావా? అనగా మనలోకి ఆ పచ్చదనం అనేది, ఆ గాలి అనేది, ఆ శక్తి అనేది మనలోకి వస్తుంది. మనం ఒక మదనపల్లి నుంచి ఒక ఆయన వచ్చినాడు, శాంటోరియం ఆరోగ్యవారం వచ్చి ఆయనతో వాక్యం చెప్తా వచ్చేసినాడు. ఆ మదనపల్లిలో ఉన్నటువంటి చెట్టు వృక్షాలు, అక్కడ ఆ భూమిలో నుంచి ఒక విధమైన కాల్షియం, మంచి భూమి అంట, కానక చెట్లు ఆయా పుష్పాలతో కూడినటువంటి ఉన్నాయంట. ఈ టీవీ పేషెంట్లు సన్నగా అయిపోయి బలహీనతగా ఉన్నటువంటి వాళ్ళందరినీ అక్కడ హాస్పిటల్ అనేది ఏదో ఒక దొర వచ్చి, ఒక చిన్న రంపస్ దొర లాంటి ఒక బ్రిటిష్ దొర వచ్చి, ఈ భూమి చెట్ల కింద మంచి కాల్షియం ఉంది కదా, ఈడ ఒక చిన్న షెడ్ వేసి హాస్పిటల్ పెట్టి అనేకులకు దేవుని వాక్యం చెప్పి ఇక్కడికి రండి, మీకు ఆరోగ్యం వచ్చేది, ప్రార్థన చేస్తామని చెప్పి ఆయన ఆరంభం చేశాడట. అబ్బో, ఆ శాంటోరియంలోకి దాని పేరు ఏంటంటే ఆరోగ్యవారము అని పేరు పెట్టారంట ఆ మదనపల్లి దగ్గర ఆ తోటలో. అక్కడికి పోయిన వాళ్ళందరికీ ఊరికనే పేరు రాసుకునేది, ఆ చెట్టు కింద పడబెట్టేది. 2 వారాలు 3 వారాల కల్లా ఎటువంటి జబ్బైనా బాగా పరిగెత్తుకుంటూ వచ్చారట. మా ప్రాంతము, మా ఊళ్ళో అటువంటి కాల్షియము, అటువంటి వాతావరణము దేవుడు పుట్టించినప్పుడే
ఆ ఆరోగ్య వారంలో మదనపల్లి అట్ట పెట్టినారు, చాలామంది మరి కడప జిల్లాలో కూడా పలానా వాళ్ళు వచ్చి బాగుపడిపోయినారని చెప్పినాడు. ఆ చెట్ల కిందనే ఆ వాసనే అట్టుంటే మరి దేవుని దగ్గర ఆయన ద్రాక్షవల్లి వాడిగా ఉంటే ఆయన దగ్గర మనం ఎంతసేపు ఆయన దగ్గర ఆయన చెట్టు కింద కూర్చోడం అంటే ఉపవాస ప్రార్థనలో కూర్చోవాలి. స్త్రీలు మరియా యేసుప్రభు ఇంటికి రాగానే కూర్చోయ్యా, పోటలు గీటలు మళ్ళలే, ఇప్పుడే మించిపోయింది పెళ్లి కార్యం, అంత ఘనకార్యం ఏంది, అంత నీతట్టు చూస్తారు, అంత వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ చూస్తాం ఈ పోటలను ఎత్తుకొని మనం ఉద్ధరించేది ఏం లేదు. కాబట్టి ఏంటంటే ఆట కూర్చుంటుందని బట్టి ఆయన జబ్బు బాగా అయిపోయిందంట. మరి ఏం చేసింది చెప్పండి? యెరూషలేములో ప్రభు వాక్యం బోధించి బేతానియా గ్రామం అంటే కమలాపురం అంత దూరంలో మందిరం ఉండేది. మిడుతూరు ఇంత దూరంలో బేతానియా అంటే పేదల నివాస స్థలం, చాలా పేదోళ్ళు అంట వాళ్ళు. అక్కడ యేసు ప్రభుకు యెరూషలేములో ఎవరు పరిచయం చేసేవాళ్ళు, ఎవరు ఆయన ఆదరించేవాళ్ళు లేరు. కాబట్టి ఆడ వాక్యం చెప్పేది సాయంకాలం కల్లా బేతానియా గ్రామానికి వచ్చేవాడు. వచ్చి ఆ ఇంట్లో పండుకునే వాళ్ళు, వాళ్ళు నీళ్ళు ఇచ్చేవాళ్ళు, పరిచయం చేసేటువంటి వాళ్ళు. ఆయన పాదాల దగ్గర కూర్చుందట మరియమ్మ. పొద్దున్నే వచ్చి ఆయన కూర్చున్నారంటే ఇంకా లేదంట. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? నేను అంగడికి పోయినా దాని ఆ టీవీ మన అంది ఆ టీవీ పెట్టుకుంది అక్కగారు. నేను రాక వచ్చి ఏమ్మా బాగున్నావని నేను పలకరించంటే ఆమె ఏం చేసింది, ఎన్ని రోజులకు వచ్చింది, ఏమో బాగున్నావా, నీ వ్యాపారం జరుగుతుందా, నువ్వు టీవీ పెట్టుకున్నావు, పెట్రోల్ అమ్ముకుంటున్నావు అంటే నాతో మాట్లాడేది పక్కన పెట్టి తట్టుకున్నావు. ఒక ఆయన సిగరెట్లకు వచ్చాడు, అది ఆయనకి ఇచ్చి మళ్ళీ నీతో మాట్లాడతాట. ఇటువంటి పనికి వాళ్ళే సవాసం మంది. ఏది చెప్పండి, అన్న వచ్చాడు కదా వచ్చి పలకరించాం, మీ కుటుంబం మీ బిడ్డలు ఎట్టుందని అనాలి. కానీ అన్న మన మాట్లాడతా కానీ ఆయన సిగరెట్లు అడుగుతున్నాడు. సిగరెట్ అమ్ముకొని బతికేదా మనం దేవుడి బిడ్డలము? అవి ఎప్పుడో పడి. అయితే మరియా ఇంటికి పోయాలి కల్లా ఏం చేస్తుందట, తెల్లవరాల కల్లా పలానా టైంకి వచ్చేల కల్లా ఇంటికాడ ఏ పని ఉన్నా, ఏం చెప్పండి, ఏది బట్టలు ఉతుకునేది ఉన్నా, పొయ్యి మీద పాలు ఉన్నా, కుండలో నీళ్ళు ఏదైనా చెంగుని వచ్చి ఆయన పద ప్రభువా సోత్రం అని పనేదట. తెలుసు కదా, మత్తయి సువార్త 10వ అధ్యాయంలోది వాక్యం చూపించాలంటే ఏమయ్యా చేసి చదువుతావా, మన లూకా సువార్త 10వ అధ్యాయం. మరియా యేసు పాదముల వద్ద కూర్చుండేను. ఎంత గొప్ప ఆశ్చర్యం చూడు. ఆ ఇంట్లోనే మరి అంతసేపు అంత ఓపికగా కూర్చుంటే రోజేమో మీకు ఏమైందో చెప్పండి, రోజేమో కూర్చుంటానే ఆడ కిటికీలో నుంచి ఏదైనా మసాలా వాసన వచ్చిందంటే త్వరగా అయిపోయి చెప్పి తిని పోదమే పలావ్ చెంగు తెస్తాం. మనైతే మన మానవ అందుబాటులో అట్టుంటాయి కోరికలు. ఎంతసేపు అయినా కూర్చుంటారంట. ఆ రెడ్డి గారు వచ్చేసి చంద్రరెడ్డి లాంటి వాళ్ళు ఆమె కూర్చున్నా కానీ అమ్మ రమ్మ పనికి టైం అవుతుంది, అందరం పోతున్నాము, వరినట్లు కలుపుది అని అంటే పోయా నా ప్రభుని పంపించేంతవరకు నేను అట్టే కూర్చుంటానంటదంట. చంద్రారెడ్డి గారు ఏమో వచ్చి అమ్మాయి మరి అమ్మ రా అని పిలిచే నేను ఇప్పుడు రానిపోయా, మా ప్రభు వచ్చినాడు, ఆయన పని అయ్యేంత ఆయన మళ్ళీ సాగన పెడతారు. కానీ అంత బాధగా వచ్చిందంట. అందును బట్టి ఆ ఇంట్లో లాజర్ అనేటువంటి వాళ్ళ తమ్ముడికి జబ్బు వచ్చింది. ఏం జబ్బు వచ్చిండొచ్చు? కరోనా జబ్బు వచ్చిండొచ్చు. ఆమె అనేది, ప్రభా నా సహోదరుడు నువ్వు ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో నీకు నీళ్ళు ఇచ్చి నీ పాదాల దగ్గర ఉండే కదా, నా సహోదరుడు బాధపడుతున్నాడు ప్రభు అంటే ఇంకా 3 రోజులు ఆలస్యం చేశాడట. ఆ జబ్బు వచ్చింది మరణం కొరకు కాదు, దేవుని మయం కొరకు వచ్చింది, పూర్తిగా చావనీలేగాక ఏం పర్వాలేదని ఆలస్యంగా వచ్చాడంట. 4వ రోజు వచ్చేలకు చనిపోయి సమాధిలో పెట్టారు. మరియా వచ్చింది, ప్రభా నిన్ను ప్రేమించిన కుటుంబం కదా, అందరూ దేవుని నమ్ముకుంటే ఈ కుటుంబంలో సాగు వచ్చిందని ఏలం చేస్తారు కదా, శాస్త్రులు పరిచయం అంటే ఎక్కడ భూస్థాపన చేసిన పోదాం పన్నాడు. సమాధిలో అందరూ జనమంతా వచ్చినారు. ఎవరో యేసు ప్రభు అంట సమాధిలో ఉండేటువంటి అల్లలు బతికించాడంటే చూచప్ప అని వచ్చినాడు. సమాధి ఎక్కడ ఉంది? లాజర్ కమ్ హియర్. భక్సింగా చెప్తాడు, బాగా చెప్తాడు. ఆ భక్సింగా చెప్తే చాలా బాగుంటుంది. డియర్ బ్రదర్ లాజర్ కమ్ హియర్. లేచిరా అంటాడట. చెంగుని లేచి కొత్త వస్త్రాలతో వచ్చి నిలబడుకున్నట. ఆ ఊరంతా తప్పరు కొట్టి, నాయనా చచ్చిపోయే దేవుడు నిన్నే నాయనా నిన్ను నమ్ముకుంటామని ఆ బేతాని అంతా మారిపోయిందంట. ఎట్టొచ్చింది ఇది? యేసు ప్రభు జీవం మరియలోకి వచ్చింది. మరియలో నుంచి ఎవరికి వచ్చింది చెప్పండి? లాజర్లోకి వచ్చింది ఆ జీవం. ఒకరిని అంటుకుంటే ఒకరికి వ్యాధి వస్తుందని చెప్పినట్టు ముందు భార్య నమ్ముకుంటే భార్య ద్వారా భర్త మారతారు.
నేను ముందుగా పనికి మళ్ళీ అనే మిడుతుల్లో పొగ తాగే వాళ్ళం, శరలు ఏమై దొంగ శరకాయలు కోసుకొచ్చుకునే వాళ్ళం. మేము ఇళ్ళల్లో ఎవరు చూడకుండా దొంగ కొలు కోసుకొని పోయి ఆ ఏట్లో ఉడకబెట్టుకొని నానా రకాల అగసట్లు ఉన్నటువంటి వాళ్ళం. అయితే ఇటువంటి దౌర్భాగ్యాన్ని, నేను చనిపోవాల్సి ఉన్నటువంటి వారిని, నేను అపవిత్రతలో ఉన్నటువంటి వాడిని, నాకంటే ముందు కొంతమందిని ఇక్కడ దేవుని నమ్ముకునేటట్టు చేసినాడు. మార్తమ్మ, ఆనందమన్న అని నాకు మామ కావాలి అతను, ఆనందము వాళ్ళందరూ. వాళ్ళు వచ్చి మా ఇంట్లో మేము బాధపడుతుంటే మా దగ్గరికి వచ్చి మా నాన్న చచ్చిపోయాడు, నాకు పెళ్ళి అవుతుందో కాదు అని, నేను ఎట్లున్నానంటే గడ్డం పెంచుకొని సీక్రెట్లు పొగ తాగి మా నాన్న చచ్చిపోయాడు ఇంకా అయిపోయి పాయలో నా ఇల్లు అని అనుకుంటున్నాం. ఈ మరియమ్మ వచ్చి, మార్తమ్మలు వచ్చి మా మీద చేయి పెట్టి ప్రార్థన చేసింది. అమ్మో, నాకు హుషారు వచ్చేసింది. అయ్యా ఇదే కాదు, అక్కడ కమలాపురం మందిరానికి పోదాం రా అంటే వారితో కూడా పోయినా. ఎంత ఆశ్చర్యకరుడు, నా అలవాట్లని మానేసినాడు. బీడీలు, సుట్టలు, సీక్రెట్లు, దొంగ కొళ్ళు, పరిగమల్ల పనులు అన్నీ మానేసి ఇక ప్రార్థనలో మరిగినాను. ఆ జీవం నాలోకి వచ్చాను, ఆ వాసన పునరుత్థాన శక్తి నాలోకి వచ్చేసింది. ఆ రీతిగా మారు మనసు బద్ది బాప్తిసం తీసుకున్నా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా వయసు ఎంత అంటే 81 సంవత్సరం. నా జ్యోతులు మా ఇళ్ళలో లేరు. మొన్ననే ఒక ఆయన ఉన్నాడు, సామేలయ్య. ఆయన కూడా గుడంబయ్య మొన్ననే వచ్చి చెప్పిన, ఏం సామేలయ్య అంటే, ఏం చేస్తాడు అయినా మోకాళ్ళు అన్నీ పోతాయి అంటే, పోయేది కాదు, ఇంకా ఏదో సుట్టలాగడము సిద్ధ పరిమాణ పనులు పెట్టుకున్నాడు, అగసాట్లు అయిపోయాడు. కాబట్టి ఎందుకంటే కనుక మరియ వల్ల లాజరుకు శక్తి వచ్చింది. లాజరు దుడుకోడే, మంచోడు కాదు, యవనచ్చుడే, పరిగమన పనులు చేస్తుంటారు. ఆ ఇంట్లో ఎవరున్నారు? భక్తురాలు మరియమ్మ, ఆ బేతానియలో. అందును బట్టి ఆ జీవం ఆయనలోకి వచ్చేసింది. ఆయన లేచి కూర్చుని వాళ్ళకంతా ఊరంతా ఆశ్చర్యం అయిపోయింది. చనిపోయిన వాళ్ళని బతికించేటువంటి శక్తి ఎక్కడుందండి? మందుల షాపులు వైపు కొనుక్కుందాం. టానిక్ ఇచ్చారు, ట్యాబ్లెట్ ఇచ్చారు, కానీ యేసు రక్తం ఇవంటే లేదు. మా జీవయ్య చెప్పేవాడు మాకు, వాళ్ళ మేనేజర్ సిమెంట్ ఫ్యాక్టరీలో నడుపుతున్నాడు డ్రైవరు. ఒకరోజు ఆదివారం పొద్దున్నే పోతుంటే ఆ డ్రైవర్ ఆ మేనేజర్ అన్నాడట, జీవయ్య ఏందయ్యా ప్రతి వారం నువ్వు పోతానే ఉంటావు అంటే, యేసు ప్రభు ఆయన రక్తంతో నా పాపాలు కడిగేసినాడు, నేను దేవుని నమ్ముకున్నానంటే ఆ మేనేజర్ అన్నాడట, అట్లయితే ఆ రక్తం మందుల సభలు వెళ్ళాలంటే కొరకరయ్యా, నేను ఇంత పూసుకుంటా అన్నాడట. మా జీవయ్యని అడిగినట్టు. అప్పుడు జీవయ్య చెప్పాడు, అట్లా దొరక సార్ మందుల సభలు ఉండేది కాదు, అది పాపములు ఒప్పుకొని ప్రభువాని తగ్గించుకుంటే అప్పుడు ఆయన రక్తంతో కడుగుతారు సార్ అన్నాడట. కాబట్టి అది లేదు. యేసు రక్తంతో మన పాపాలు కడిగేస్తాడు, నన్ను కడిగేసినాడు. దేవుని సేవలో ఉండా. అదే ఇప్పుడు పాట పాడినాం, మీరు బహుగా పాలించినచో మహిమ కలుగును తండ్రికి, ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. శిష్యులం అయిపోయినాం. అది వరకు ఇదే మిడుతుల్లో రౌడీని, దొంగను, మోసగాని, పనికిమాలిలోనే నన్ను శిష్యువుగా చేసుకున్నాడు. యేసు శిష్యులుగా 81 సంవత్సరం అయిపోయింది. అయా ప్రాంతాల్లో సేవ చేస్తా ప్రభు, మా బంధువర్గం అంతా ఉన్నారే, వాళ్ళు చచ్చిపోక తల్లికి మళ్ళా ఒకసారి కలుసుకునేదానికి అవకాశం ఇరాదా? ఎంతసేపు రేపల్లె, నాగార్జున సాగర్, తెలంగాణ అంతా తిప్పుతున్నబట్టే ఎవరి కొరకు సరే కడపకు తీసుకొని వచ్చి, నువ్వు ఈసారి లాస్ట్ అవకాశం, మీ వాళ్ళకు, మీ బంధువులు, మీ వాళ్ళందరికీ చెప్పు, వినకపోతేనా వాళ్ళని కట్ చేసేస్తా. చూడు, వినకపోతేనట ఏం చేస్తాడ చెప్పండి. మీరు ఫలింపని పతిరీగను ఆయన కత్తరించి పారవేయును. చూసారా? ఎందుకంటే దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చి మీకు మళ్ళీ చెప్పించున్నాడు. ఆ చెప్పినా కదా మీరు ఏం చేస్తారంటే వేరుగా ఉండి, మాకు తెలుసులే, మేము దేవుడిని నమ్ముకున్నాం, మేము ప్రార్థన చేసుకుంటున్నామని అలాగే ఉంటే కనుక యోహాను సువార్త 12వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండిన ఎడల మీరు, నాకు వేరయ్యండి మీరు ఏం చేయలేరు అంటే, మారు మనసు పొంది దేవుని నమ్ముకొని ప్రభు రక్తంతో కడిగబడకుండా మీరు అట్లాగానే కనుక ఉంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవునికి దూరంగా కనుక ఉంటే ప్రభు ఏం చేస్తాడంట, ఆయన మనల్ని కత్తరించి పారేస్తాడట. దూరంగా కనుక ఉంటే, ఎండిపోతుంటే కనుక, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. తర్వాత 5వ వచనంలో ఉంది, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. నా యందు ఎవడు నిలిచుంటాడో, నేను ఎవరు ఎందు నిలిచుంటానో వాడు బహుగా ఫలించును. బహుగా ఫలించాలి. ఎంతవరకు ఫలించాలి? మన ద్వారా
మన బిడ్డలు మన సంతానము ఫలించడము అంటే దూర దేశానికి మనం ఫలించుతూ వెళ్ళిపోవాలన్నమాట. ముందు నేను నమ్ముకున్నా, తర్వాత మా భార్య మాణిక్యమ్మ నమ్ముకునేది, దైవసేవకురాలు అయిపోయింది. కడపలో స్త్రీల కూటమిలో కూడా తీసుకోమని చెప్తే అన్న అక్కగారు చెప్తా, అక్క నాకు పెద్ద చదువుకోలేదంటే నీ అనుభవాలు చెప్పమ్మా. తర్వాత మనములను మన బిడ్డలు నమ్ముకుంటారు, మన బంధువులు నమ్ముకున్నారు, మా చుట్టూ ప్రాంతంలో ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక మనము వ్యాపించుతాము దూరంగా అనేక స్థలాలకు. తీగ ఏమైపోతుంది చెప్పండి? చిక్కుడు చెట్టు ఒక చోట వచ్చే ఆ ఇంటి మీదకి తీగ ఇండ్లమ్మడి పారుకుంటా పోతుంది. మా ఇంటి దగ్గర నాకు ఇచ్చిన ఇంట్లో మా శాంతమ్మ మా మర్దాలు చేసి చిక్కుడు చెట్టు వేసింది, అల్లుకునేది ఇల్లంతా. ఆ తీగ అట్టుంటుంది. మీరు ఫలించడం అంటే మన సంతానము ఫలిస్తుంది. ఇట్లా పొద్దుటూరు, కడప, సుగ్యాసల, ఎర్రగుంట్ల, నాగార్జున సాగర్ అనేక తీగ పారేసాడు. అంత దేశమంతా అల్లుకుండేటట్టు చేస్తాడు దేవుడు. మేము ఒక ఇంటికి పోయినాం. ఈ కుర్చీలో కూర్చుండేటట్టు ఆయన వాళ్ళ తండ్రి గారు రాజన్న టీచరు. ఇప్పుడు ఆయన దేవుణ్ణి నమ్ముకొని రిటైర్ అయిపోయి దేవుణ్ణి ఉన్నాడు. మేము అక్కడ రాయచోటికి పోతే మా ఊరు చూస్తున్నారని అన్నాడు. పోయినాము రాయచోటిలో ప్రార్థన చేసి వచ్చంటే వాళ్ళకి పోతే మెట్ట ప్రాంతం కొండ ఏమి లేదు. ఆడ ఉలవ పడుతుంది, జామ చెట్లు ఉన్నాయి. ఆడ పుట్టినాడు ఎన్న. కడపలో చదువుకొని టీచర్ అయినాడు. వాళ్ళ నాన్న రాజన్న పుట్టినాడు. వాళ్ళ ఇంట్లో మన కూటమి పెట్టినప్పుడు ఎన్నో ఏళ్ళు అయితే జ్ఞాపకార్థం కూటమి పుట్టిందిన పెడితే బంధువులంతా వచ్చిన ఆయన వాళ్ళ సంతానంలో పుట్టినటువంటి వాళ్ళు కొడుకులు, మనవళ్ళు, మనవరాలు అందరూ వచ్చి పుట్టిందినానికి మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, ఎవరయ్యా చెప్పండి అంటే బాంబే నుంచి వచ్చినామన్నారు. ఈ మూలలో ఈ యొక్క అడవిలో పుట్టినటువంటి ఈ ప్రసాదన్న గారి కుటుంబము ఈ తీగ బ్యాగ్ బాంబేకి పోయిందట. వాళ్ళ అక్క ఒక ఆమె చెబుతుంది, అది వాళ్ళ ఫేమిలీ అన్న మా కుటుంబంలో పెట్టాడు, మా ఇంటి పెట్టేవాళ్ళము ఈ తీగ బాంబే వరకు పోయింది. మా పిల్లలు అక్కడ పోయి ఉద్యోగం చేస్తారని మొన్న ఆ ప్రేమ అయినప్పుడు వచ్చి చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. వ్యాపించడం ఆ తీగ ఎండిపోదు. ఇంకా మా పిల్లలు మనమల్లు అట్లా ఎంతవరకు పోతుంది తీగ? పరలోకానికి ఎక్కిపోతుంది. ఇంకా అది ఫలించడం అంటే. చూసారా? అబ్బా ఇంత బంధుత్వం అన్నా మీది. కడపలో యాన్న పుట్టిన రాయచోటి దగ్గర ఉలవలు పడుతున్నాయి, మనకన్నా ఒడ్లు పడుతాయి. ఆడ జాంకాయలు పండినాయి, అంతా కొండే రాయచోటి. ఆడ పుట్టిన ఆయన కడపకు వచ్చి ఉద్యోగం చేసుకోవడం ఏంది? అక్కడ నుంచి సంతానం అంతా బేర్షాబాకు వచ్చి దేవుని నమ్ముకొని వ్యాపించి బాంబే వరకు కాదు, ఇప్పుడు కడపలో వచ్చే శివన్పురంలో అక్కడ రెడ్డి రాజారెడ్డి గారి అంతా వాళ్ళే బంధుత్వమే. అదే ఏమనిస్తే మీరు బహుగా పాలించినచో మహిమ కలుగును తండ్రికి, ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదా. పాలించుతావా? వేరుగా ఉండి కత్తిరించి పారవేయబడతావా? ఇంకా వేరుగా దూరంగా ఉంటావా? ఈ సంవత్సరం కాదులే, నాకు పెళ్లి కావాలా, ఇల్లు కట్టుకోవాలా, ఇంకేంది బ్యాంక్ అకౌంటు, బంగారు సంపాదించుకోవాలా, లిక్లీస్ వేసుకోవాలా, జడలు వేసుకోవాలా, అప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించి అప్పుడు బాప్తిసం తీసుకొని అప్పుడు బైబిల్ కొనుక్కొని అప్పుడు ఇప్పుడే కాదు అని వేరుగా ఉంటావా? ఇంకా ఎంతకాలం ఉంటావు? ఉండేవారంటే నిన్ను కత్తిరించి పారేస్తాడు. చెట్టుకు ఆ సేగ అంటుకోకుంటే దాన్ని కత్తిరించి ఎండిపోతుంటావు. ఎన్ని కత్తిరించినాడు మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఆ చెట్టు కొమ్మలన్నీ కత్తిరించి పారేసింటే ఎండిపోయినాయి, తీసిపోయి ఏట్లో బుడ్డు చేసి వచ్చినాడు. ప్రభు మనల్ని బతికించినాడు. ఇంకా ముగిస్తాడా? అంటగట్టబడి ఉందామా, ఫలించుదామా? ప్రభు ఇదేమన్నా మా ఊరు ఆయన, మా కళ్ళ ముందర పుట్టి ఆయన వచ్చినారు. ప్రభుని అంటగట్టబడి ప్రభుత్వ సహవాసం చేసి అనేక శిష్యులు అయిపోయినారు. మా కుటుంబంలో నుంచే మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా బహుగా ఫలించినారు, సంతోషం పొందినారు, సమాధానం పొందినారు. వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయినారు. పోతా కూడా మా అమ్మ అయితే చెప్పి, మా అమ్మ ఈ మిడుచుల్లో మనకు ప్రసిద్ధి ఏంటంటే ప్రతి ఆడగూతురు ఈ దవడన ఆకు ఒక్క నమిలినంటే ఎర్రగా ఇంత లావు ముక్కలు పెట్టుకునేవాళ్ళు.
మా అమ్మ నమిలి మా అమ్మ అంతా మా నాయన మా అమ్మ పొద్దున్న ఎక్కడ కూర్చుంటే అట్లా కూర్చుంటే తెల్లారుదామన ఇద్దరు నమిలి అని మా నాయన ముంచే అని మా అమ్మ ముంచే ఆ ఈదమ్మడి పోయి వాళ్ళని పిలిచి ఎవరిది ఎలా ఉందో చెప్పండి అంటే నాగమ్మది అంటే కమలమ్మది అంటే ఎందుకైతుందని మా ఇద్దరు కొట్టాడే వాళ్ళంట. నమిలి నమిలి మా అమ్మ ఇక్కడ బొక్క పడేదట. అప్పుడు హాస్పిటల్ పోతే నువ్వు చచ్చిపోతావంటే అమ్మ ఎట్లదైనా నా బిడ్డలు కూడా పెళ్లి కాలేదంటే అప్పుడు మందిరానికి వచ్చి మారు మనసు పొంది ఆకు మానేసి మందిరంలోకి పోయి అక్కడ మందిరంలో పని చేయడము, ఊడ్చడము, కడగడము 90 సంవత్సరాల కంటే ఎక్కువగా బతికింది. చచ్చిపోయేటప్పుడు ప్రభు దగ్గరికి పోయేటప్పుడు అనేకులకు చెప్పింది ఇళ్ళల్లో. మా అమ్మ భూస్థాపనకి ఈ అన్నగారు అందరూ బస్సు చేసుకొని వచ్చి అక్కడనే భూస్థాపన చేసి నేను దేవుని దగ్గరికి పోతున్నాను అని చెప్పింది. లేకపోతే కనుక వేరుగా ఉండి మరణిస్తే అగ్నిగుండంలో కాలాలే. ఇది తప్పించుకోవాలంటే ఇదేమో తీర్మానం చేసుకో. ప్రభా నీకు దూరం అయిపోను, వేరుగా ఉండను. వేరుగా అంటే చెప్పండి, కుటుంబాల్లో ఒకరినొకరు వేరుగా ఉంటే ఐక్యత ఉంటుందా? అట్లా అన్నదమ్ములకు ఒకరికొకరు దూరంగా ఉంటే వేరైపోవడం అని అంటారు. కలిసి ఉంటే ఐక్యత అంటారు. దేవుణ్ణిలో వేరు కాకూడదు. మనం ఏమిటో ఆయన వాక్యం చదువుకొని ఆయన ప్రార్థన చేసుకుంటూ ఆయన ఆలయానికి వస్తూ బైబిల్ చదువుతూ శేనికాడికి మా అమ్మ శేనికాడికి పోయిందంటే శనుకు అమ్మ ఎట్టుందో చూసి రాపోమని ఎవరో చెప్తే శేనికాడికి కూడా బైబిల్ సెంచకి తగిలించుకొని పోయి శేనికాడ గంట సేపు ప్రార్థన చేసుకొని వచ్చింది. ఆ చెరుకు 3 సంవత్సరాలు పండింది. అప్పుడు మా బోధకొట్టం ఎన్ని మట్లు కాలిపోతాయి, అన్ని బోధకొట్టాలి మన ఇండ్లు. అప్పుడు దేవుని కృప వల్ల ఆ చెరుకు ఫ్యాక్టరీ తోలితే చెన్నూరుకి కొంత డబ్బు వచ్చే డాబా వేసినారు, బేతాని అని పేరు పెట్టినారు. 90 సంవత్సరాల కంటే ఎక్కువగా బతికింది మా అమ్మ. అట్లాగే ఆకు నమిలి పాత జీవితం కలిగి పాత కంపులో ఉండింటే చచ్చిపోయి నరకానికి పోయిండేవాళ్ళం. ఇప్పుడు మనం వ్యాపించినాం, ఫలించుతున్నాం, పచ్చగా ఉన్నాం. ద్రాక్ష చెట్ల నుంచి ఏమొచ్చాయి? ద్రాక్ష పండ్లు వచ్చాయి, అనేకులకు రుచి కలిగిస్తాయి, మధురంగా ఉంటాయి, వాసన, పవిత్రత, పరిశుద్ధత ఉంది. ఈ దినమున మీరు వేరుగా ఉంటావా? ఈ దినమున అంటగట్టబడతావా? అంటగట్టబడమంటే ఈ దినం నుంచి నేను మందిరంలోకి వచ్చి ఎన్ని పనులన్నా ఉండని, కూలి పనులని, ఆదాయం రాని పక్కన పెట్టి ప్రతి ఆదివారం వచ్చా ప్రభు వల్ల పాలు పొందుతా, ఆరాధిస్తా, ప్రభు కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకుంటావా? ఇంకా వేరుగా ఉంటావా? ఏమయ్యా మీరు మాకు వంటలు చేసి పెట్టడం అది ముఖ్యమైనది కాదు, మీ చేతులతో మేము తినం, మీరు బాప్తీసం తీసుకున్నారంగా వేరుగా ఉంటారా? ఇప్పుడే బాప్తీసం తీసుకోమంటే ఇప్పుడే కాదులే, క్రిస్మస్ పండుగ కావద్దు, ఇందు పెడతాము, క్రిస్మస్ పండుగ చేసి అది చేస్తున్నాం కదా, చాలు కదా. కొత్త బట్టలు మేమేం కొత్త బట్టలే ఏమిలే మాకు. మేము ఇబ్రూన్లో ఉన్నప్పుడు ఇక్కడ కూడా మా కడపలో కూడా అనుకున్నాం, కావాలంటే ఇతరులకు చెప్తాం. కానీ క్రిస్మస్ పండుగ దినమున మేము పలావ్ కూడా చేసుకోవడం లే, సాంబార్ అన్నమే భక్ష్యంగా మాకు నేర్పించింది. ప్రతి దినమునైనా సజీవుడుగా ఉన్నాడు, దినదినం మనకు పండగే. అది చేసుకొని దాని కొరకు మురిసిపోయి వాలిళ్ళల్లో పులేసుకాయలు వేసుకొని ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోయినారు క్రిస్మస్ దినమున. అవి కాదు, హృదయ శుద్ధి చేసుకుందాం. ఇంకా వేరుగా ఉంటావా? సమీపంగా ఉంటావా? ప్రార్థన చేస్తాం. మీ కొరకు ప్రార్థన చేయకముందు ప్రభువా మేము వేరుగా ఉండము, అంటగా ఉట్టబడి ఉంటాం, సంవత్సరం ఆఖరిలోకి వచ్చినామని ఎవరైతే దేవుని వాక్యంతో దేవుని సంతో అంటగట్టబడి ఉంటారో వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తాము. ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. మీ చేయి పైకి ఎత్తించండి. ఈ దినం నుంచి మేము దేవునితో అంటగట్టబడి ఉంటాం. మా కొరకు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసే దేవుడు నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు, ముసలితనం ఉండదు, ఎక్కువ కాలం బతుకుతావు. నీ ముఖం చూసిన నవనవలాడుతుంటుంది. ముసలితనంగా బొక్కలన్నీ ఇట్లా ముసలి తోళ్ళన్నీ ఊడిపోయి కంపు కొట్టినట్టు ఉండవు, చిగురిస్తుంటావు. ప్రార్థన చేస్తాం. కన్ను మూసుకోండి. ప్రభువా ఈ దినం నుంచి పలకండి మాతో కూడా, ఓ యేసు ప్రభువా పలకండి అందరూ, మేము మీతో అంటగట్టబడి ఉంటాము, నీకు వేరుగా ఉన్నాము, మా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడుగు, ఈ దినం నుంచి నీ బిడ్డగా ఉంటాను, నన్ను రక్షించు, నీ రక్తంతో నా పాపాలు కడిగి క్షమించి శుద్ధి చేసి నీ రాజ్యంలో నన్ను చేసుకో ప్రభువా, అగ్నిగుండంలో పడిపోకుండా రక్షించి శుద్ధీకరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఆమేన్. ఆ రీతిగా ప్రభుని దీవించి ఆశీర్వదిస్తాడు. మీరు బహుగా అని 2 చిన్నాలు పాట పాడేటప్పుడు ఆ బర్త్డే అమ్మాయి కొరకు ఒక చిన్న చదివి ప్రార్థన చేసి ప్రతిష్ఠ చేస్తాం. అమ్మాయిని రమ్మను, పాడండి ఈ పాట. మీరు బహుగా ఫలించిన పాడండి రండి. మీరు బహుగా, అమ్మాయి ఏది
అమ్మాయి రమ్మని ప్రార్థన చేస్తాం. రండి. మీరు బహుగా ఫలించిన పాట చెప్పండి. రా, ఇక్కడనే ఉందా? రా, అడగచ్చు. డెకరేషన్ ఏముంది, అట్లా సింపుల్గా ఉండాలి. బర్త్డే అంటే మనం దేవుని బిడ్డలు కాదు, చాలు. అట్లా పిల్లప్పటి నుంచి మీ నాయన నేర్పినాడు. మీ అమ్మ కూడా చూడు, డెకరేషన్లు, అలంకారాలు, డమ్మాలు, పుట్టిన దినమని తగ మెసేజ్ అవన్నీ వద్దు. నిన్ను చూసి ఇంకొక బర్త్డే నేర్చుకోవాలి. ఈ దినాల్లో ఆ పుట్టిన దినం అంటే అట్లా ఉంటాను, నేర్చిపోతా. సింపుల్గా ఉండవు. మీ నాయన మీ అమ్మ మంచి భక్తురాలు, అందుని బట్టి మీకు ఈ ధన్యత దొరికింది. మేము కూడా మా పిల్లలకి అటెండ్ చేస్తాం. 2 చిన్న పాట పాడి అమ్మాయి కొరకు బర్త్డే ప్రార్థన చేస్తాం. మీరు బహుగా మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. నీరు కట్టిన తోటవలే నీతి ఊటవలే ఉండేదారు. నీరు కట్టిన తోటవలే నీతి ఊటవలే ఉండేదారు. సమములో తృప్తినిచ్చి క్షేమముగా మేము తృప్తినిచ్చి మేము నడిపించును. బలపరచును మీ ఎముకలను, బలపరచును మీ ఎముకలను. అధికముగా ఫలించుడి, అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. కూర్చో. కీర్తన 127 కీర్తన 127:3 కుమారులు అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయనిచ్చు బహుమానము. కీర్తన 127:8 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. ఈ మాట ప్రభు దేవుడు దీవించును గాక. మనకందరికీ కొంతమంది బహుమానాలు ఇచ్చుంటారు. అవి ఏం చేస్తామంటే, ఏమన్నా ఒక గడియారము, ఒక చీరో వస్తువు, ఏదైనా ఇంటి వస్తువులు కానీ పాత్రలు కానీ ఇచ్చే కనుక అందరికీ చూపించేటట్టు పెట్టుకుంటాము, అందరికీ తెలియపరుస్తుంటాము. ఏదన్నా బహుమానం ఇచ్చే పెళ్లిలో కానీ ఆయా సందర్భాల్లో కానీ. మరి దేవుడు ఇచ్చేటువంటి బహుమానం అనేది కనుక గర్భఫలంలో మనకు పుట్టినటువంటి బిడ్డలే దేవుడు ఇచ్చేటువంటి బహుమానం అన్నమాట. ఈ బహుమానము ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ దేవుని దృష్టితో సమానమేనంట భక్ష్యంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు యేసుపాదముకు అమ్ములకు 2 కూతుర్లు పుట్టిన చక్కని కూతుర్లు. అందరూ ఏమంటున్నారు, నీకు మగపిల్లడు పుట్టింటే బాగుంటుంది కదా అంటే, దేవుని దృష్టిలోనేమో సమానమైన వాళ్ళే ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ. ఒకవేళ అందరూ మగపిల్లలు పుట్టితే వాళ్ళకు రాన్న దినాలు ఆడబిడ్డలు కావాలి కదా. కాబట్టి దేవుని దృష్టిలో వారికి 2 కూతుర్లు ఇచ్చినాడు, మరి క్రమంలో పెంచుకున్నాడు. ఈ బహుమానం ఏమిటంటే కనుక ఇది బలవంతుని చేతిలో బాణం వలె ఈ యొక్క వాళ్ళ చేతుల కింద ఈ బిడ్డను బాగా చక్కగా పెంచాలి. కాబట్టి చిన్న వయసులో నుంచి కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు జరిగే కొలది చిన్న చిన్న పాపాలు అంటుకుంటుంటాయి. కొంతమందికి పుట్టిన తర్వాత పుడతానే పాపలు తల్లిదండ్రులు ఒడిగడుతుంటారు. నేను అక్కడ ఉండే తెలంగాణ సైడు, అక్కడ ఏం చేశారంటే కనుక పుట్టిన ఒక బిడ్డకే వాళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మాయి మీద అపవిత్రాత్మ వచ్చదని తల కింద చెప్పు పెట్టింది. మళ్ళీ వాళ్ళు దేవుని నమ్ముకుని వెళ్ళేది. ఎందుకమ్మా చెప్పు పెట్టిన తల్లి అంటే, పిల్లోని మీద ఏ గాలి రాకుండా అంటుకుంటుంది అంటే, అయ్యో పనికి మంది మాటలమ్మా, బైబిల్ పెట్టు కానీ ఆ చెప్పు తీసుకుంటే సైతాను చెప్పు తీసుకొని కొట్టమని పెట్టాడు వాళ్ళు.
అది తీసేయమ్మా అని చెప్పి బైబిల్ పెట్టా. తర్వాత ఇంకా బిడ్డ ఒక 6 నెలలు అయిన తర్వాత ఏం చేస్తున్నారంటే బొట్టు పెడతారు. తర్వాత స్నానం చేయించేటప్పుడు అవి ఏం చేస్తున్నారంటే క్రైస్తవులే ఆ అమ్మాయికి 4 ఏళ్ళు నీళ్ళు పోసి చుట్టూ ఆ చెంబుతట్టు జిటికి తీసి ఈ బొట్టుకి నీళ్ళు ఇట్లా తీసి ఆ అమ్మాయికి బొట్టు పెడుతుంది. పూజ ఇట్లా కొంతమందిని పాడు చేస్తారు బిడ్డలు. అది కాదు, యేసు ప్రభువు బెత్లెహేములో మరియమ్మగా చెక్క పని చేసే యేసు పుట్టినప్పుడు పవిత్రంగా ఆ పిల్లలతో అంటుకోకుండా యెరూషలేముకి తీసుకొచ్చి బోధకుల మధ్య కూర్చోబెట్టి ప్రార్థన నేర్పించింది. అప్పుడు యేసు ప్రభు దేవుని దయందో మనుషుల దయందో వర్ధిల్లినాడు. మంచి జ్ఞానం వచ్చింది. అనేకులకు అద్భుతాలు చేసినాడు. రాజులు రాజు అయిపోయినాడు. మనకిచ్చిన బిడ్డలను అట్టపెంచాలి. 5 ఏళ్ల లోపల ఒక పాపం, 5 ఏళ్ళు దాటిన నుంచి ఇంకేం చెప్పండి. ఇళ్ళల్లో పిల్లలందరూ గోరీలు ఆడుతుంటారు, పనికి మళ్ళీ పనులు చేస్తుంటారు, దొంగతనాలు చేస్తున్నారు. 12 ఏళ్ళ నుంచి ఇంకా యవన వయసు వచ్చేకల్లా పాపంలో పడేదానికి, శోధనలో పడిపోయేదానికి, వ్యభిచారంలో పడిపోయేదానికి ఆరంభమై ఏ వయసుకు తగినట్టు ఆ వయసులో పాపం చేస్తుంటారు. ఈ పాపాలు తల్లిదండ్రులే చేపించుంటారు. ఏం చేస్తారు చెప్పండి? తల కింద చెప్పులు పెట్టి వాళ్ళకు జిటికి తీసి వాళ్ళకు పూజలు చేపించి అపవిత్ర పనులు చేసి మన బిడ్డలు మనమే పాడు చేసుకుంటాం కొన్ని పర్యాలు. నేను పరిశుద్ధులను కాబట్టి మీరు పరిశుద్ధంగా మీరు మీ పిల్లలు ఉండమని చెబుతున్నారు. కాబట్టి మనం అటు పెంచితే దేవుని దయందు మనుషుల దయందు లూకా సువార్త 2వ అధ్యాయము చివరి వచ్చిన ఏముంది చెప్పండి? దేవుని దయందును అది ఏమని చేయాలి చెప్పండి? వాళ్ళ తల్లి దయ. కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు కీసులాడుకుంటుంటారు, నువ్వు ఇట్టా ఇంకా పిల్లలు కూడా ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ పిల్లలు వాళ్ళే పాడు చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళే అపవిత్రపరుచుకుంటున్నారు. కాబట్టి మన పిల్లలు వయసు పెరిగే కొలది మన బిడ్డలు మన తల్లిదండ్రులు చూసుకొని ఎగ్జాంపుల్గా మా తల్లి మా అమ్మ నాయన ఇట్టున్నారు, వాళ్ళు ఇటు ప్రార్థన చేసేవాళ్ళు, ఇటు కూర్చుండే వాళ్ళని వాళ్ళని కూర్చోవాలి. కానీ తల్లిదండ్రులు ఇద్దరు కొట్లాడుకొని బిడ్డను పిలిచి మాట్లాడుకోవడంలే. అరే వాళ్ళ ఆయన అంటాడంట, అమ్మాయి మీ అమ్మకు రాత్రి బియ్యం లేదు కానీ దాన్ని కొట్టిన బియ్యం చేయదేమో, ఈ 5 రూపాయలు మీ అమ్మకి ఇవ్వు అని చెప్పేస్తే వాళ్ళిద్దరి దగ్గర ఆ అమ్మాయి ఏం చేస్తుంది? వంట చేసి, అమ్మాయి మీ నాయనకి చెప్పు నేను ఆయనతో మాట్లాడను కానీ అన్నం పెట్టినా తినిపోమ్మని అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య పిల్లలను దళాల కాళ్ళుగా పెట్టుకుంటారు. దళాల కాళ్ళు అంటే మధ్యలో వాళ్ళని బానిసలు చేసి పాడు చేస్తుంటారు. మాకు 45 మంది పిల్లలు పుట్టారు. ఒకప్పుడు బాలమనసు పథకానికి నేను కీసులాడినా మా వాళ్ళతో అనేక విధాలున్నాయి. ఇప్పుడు మా పిల్లలు వాళ్ళకు కీసులు ఆడుకోరు, మన ప్రవర్తన వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఇట్లా ఈ రీతిగా బిడ్డలు పెంచాలి. చాలామంది వాళ్ళ బిడ్డలు పాడు చేసేదని కారకులు ఎవరంటే వాళ్ళే తల్లిదండ్రులే. తల కింద చెప్పు పెట్టడం, ఏ చెప్పు స్నానం చేసినప్పుడు ఈ బొట్టు తీసి అన్ని అట్ట పెట్టి పాడు చేసేది ఇవన్నీ మనం నేర్పించడం. కాబట్టి యేసు ప్రభువు నేను పరిశుద్ధులను మీరు పరిశుద్ధులుగా ఉండమన్నారు. తల్లిదండ్రులు గమనిస్తుంటారు, జగడం ఆడింది అంటే వాళ్ళ గొప్ప పాడైపోతుంది. ఎప్పుడంటే జరగకూడదు. వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరినొకరు క్షమించుకోవడం, ఒకరినొకరు గనపరుచుకొని ఇద్దరు కూర్చొని ఆనందంగా మాట్లాడుతుంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, నేర్పించారు. యేసు ప్రభు మరియమ్మలో యేసు ప్రభు అటు నేర్చుకున్నాడు. తల్లిదండ్రుల్లో భార్యాభర్తల్లో పొరపాటు ఉన్నవని కాదు. ఇప్పుడు నా విషయంలో నేను నా భార్య విషయం చేసి నాది స్పీడు బండిపోతుంటుంది. నా భార్య ఏంటంటే బ్రేక్ వేస్తుంటుంది, అప్పుడు ఆగవయ్యా అంటుంది. కాబట్టి ఇద్దరం కంట్రోల్ అయిపోతుంటాం. ఇద్దరితో బలహీనతలు ఉంటాయి. నాతో తొందర కాదు, కానీ పోవాలి టైం అయిందంటే అబ్బా ఆగవయ్యా ఆడిపోతుంది. కానీ పోయింది చేపట్టే అది తినేంత వరకు ఆ బస్సు అన్నీ ఉంటుంది. అట్లా మన స్పీడ్కు బ్రేక్ వేసేదానికి ఆడబిడ్డలు ఉంటారు. మొగళ్ళు కూడా భార్యలను ఏం చేస్తారంటే అదుపులో పెట్టుకునేదానికి కూడా వాళ్ళకు పవర్ ఉంటుంది. ఇలాగ చేస్తే మన బిడ్డలు కూడా వర్ధిల్లుతారు. కాబట్టి దేవుని దయందు మనుషుల దయందు బిడ్డ వర్ధిల్లాలని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఏం పేరమ్మా? నీ పేరమ్మా ఏంది? లేదు నిలబడు, అందరికట్ట నిలబడి చెప్పు. అటు చక్కగా ముక్కు మా అమ్మలాగే ఉండవు కానీ నిలబడి మా అమ్మ నీలాగే ఉండేది కమలమ్మ. సరే ఎన్నో సంవత్సరం ఇప్పుడు? 13 సంవత్సరాలు 14 వెళ్తున్నావు. కూర్చో. 12 అంటే పునాది చేసుకుని 12 ఏళ్ళ వయసులో బాప్తిసం తీసుకుని 12 అంటే పునాది, మంచి పునాదిలో మీ తల్లిదండ్రులు పెంచాలి, నువ్వు మంచి పునాదిలో ఉండాలి, విద్యలో చదువుల్లో.
ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తారు. ఇంకొక ఆయన లేనా ఈయన దైవసేవకుడు, తక్కువలో బాగా పనిచేసినాడు. ఏం చదువుకున్నావు? ఎంఏ బిఏ చదివినోడు రాజీనామా ఇచ్చి తక్కువలో చుట్టూ కడప చుట్టూ సేవకు వచ్చి ఏం చేశాడంటే చెప్పండి, అనేక రీతులుగా ఆత్మను సంపాదించాడు. కొంతకాలం అయిన తర్వాత ఇక్కడ దైవసేవకుడు మారిపోయిన తర్వాత ఎంఏబిఏ చదివినటువంటి వాళ్ళ కాదు, దేవుడు చదువున్నా లేకపోయినా వాడుకుంటాడు. అయితే ఇలా తల్లిదండ్రులు గారాబంగా చదివించాడు, ఉద్యోగం వచ్చినా వద్దని సేవకు వచ్చినాడు. ఇప్పుడు ఏంటంటే తక్కువలో చాలా సేవ చేసినాడు. అయ్యా మిడుతురికి పోవాలంటే మేము చెప్పినాం, మిడుతుల్లో మా వాళ్ళు కొంతమంది ఆ అక్కగారు ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొడతారు, తిడతారు, సరుక్కుంటారు, అన్నిటికి పోల్చుకుంటారు. అన్నిటికి పోల్చుకుంటారు. ఏమన్నా చేయదంటే కాబట్టి కొన్ని వడ్ల గింజలు వచ్చాయి, పద కాలం కూడా రాదు. ఆ పంట పండింది ఒడ్డు వచ్చాయి, ఆ ఒడ్డు దీన్ని బతికి సేవ చేస్తామంటే చేస్తానన్నాడు. ఒక కొడుకు కూతురు ఏం చేస్తారు మీ పిల్లలు? పాప బిఎస్సి నర్సింగ్, ఆ అమ్మాయి ఇంకొకడు ఉద్యోగం చేస్తున్నాడు కడపలో. చూడు బాగా దలిచాగా వాళ్ళని చూసుకొని బతకొచ్చు ఇలా. అయినా పల్లెటూరులో ఆత్మలు సంపాదించాలి, కింద పండుకుంటాం, అన్నం పెట్టకపోయి ఎట్టటోళ్ళన్నా కానీ వాళ్ళ దగ్గరికి అన్ని మేము పెద్దలు కడపలో బేరసేవలో ప్రార్థన చేసి వచ్చినాము. రేపటి నుంచి ఎవరు దైవసేవకుడు? ఏం పేరు అన్న నీ పేరు? ఏ ఊరి సేవకుడు? గతిపోయింది. ఏ ఊరి సేవకుడు? మిడ్తూరు. మందిరం పేరు ఏ పేరు? ఎల్బేతేల్లో. మా సేనలో ఇంకొకటి ఉంది, ఆయన వచ్చాడు ఎలీసా. ఎలిసా ఇంకొక సేవకుడు ఉన్నాడు కదా, నీ పేరు ఏ పేరు? చెప్పండి. మీరందరూ కలిసి సంఘంతో సేవ చేసడానికి ఈ దినం నుంచి మా సహోదరుడు మాతో కడపలో దగ్గర ఉన్నాడు. ఇప్పుడు రేపు ఆదివారం అక్కడ చూసుకొని పక్కల్లో చిన్న ప్రేమైంది పెట్టుకొని సోమవారం వచ్చి ఇక్కడ ఆరంభం చేస్తాడు, సామాన్ వేసుకొని వచ్చాడు. ఇక్కడ నుంచి ఈ ఊళ్ళో చూడదాం, అక్కడ కూర్చున్నాడు రెడ్డి, చంద్రారెడ్డి నా ఫ్రెండ్ పాతాడు. ఇటు వాళ్ళందరూ రెడ్లు అనేకులు ఈ మందిరంలో స్థలం ఇచ్చిన రెడ్డి గారి కూతురు లక్ష్మీ వాళ్ళంతా ఇచ్చినారు. ఈ మధ్య దేవుడిని సేవ చేస్తున్నారు. వాళ్ళు తిట్టని కాక, గొనుక్కొని కాక, చదువుకొని కాక, ఏమన్నా ఈ కారక తక్కువ రెడీ కాక, అన్నిటికి రెడీనా? నోటితో చెప్పు రెడీయాను. చూడమ్మా ఎంత ధన్యత తల్లి, వచ్చన్నాడు, రేపటి నుంచి వచ్చి దిగుతాడు. ఇంకా ఇట్లనే మీరు కూడా మీ పిల్లలు పుడితే ఇట్లా సేవ సర్వీస్ చేయండి. ఎంతమంది దేవుని నమ్ముకోగా సరిపోయి నరకానికి వెళ్ళిపోతున్నాడు. అనేక దైవసేవకులు కావాలా? కాబట్టి ఆ రీతిగా ఇప్పుడు వీళ్ళిద్దరి కొరకు అన్న మాతో కూడా వచ్చినట్టు. ఏలి అన్నేడి ఉన్నాడా? ఏలి అన్న రా. ఏలి అన్న చిన్న ప్రసాద్ అన్న మా కడపలో వాళ్ళు దేశాలలో ఉన్నటువంటి అన్నగారు ఈ పాప బర్త్డే కొరకు ఈ దైవసేవకుడికి సేవ చేస్తాడు. వీళ్ళిద్దరూ వాళ్ళు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం ఇచ్చి ఇంకా అంతటితో ముగించుతాము. ఏలి అన్న గారు ఎక్కడున్నారో పిలిచండి. ఏలి అన్న చిన్న ప్రసాద్ అన్న గారు ఈ దైవసేవకుడు ఈ దినం నుంచి ఇక్కడ ఏర్పాటు చేయబడినాడు. అమ్మాయి పేరే పేరమ్మా నలిన. వాళ్ళు నాని వాళ్ళిద్దరు కొరకు ప్రార్థన చేస్తారు. తర్వాత ఆశీర్వాదం ఇచ్చి ముగిస్తారు. రన్నా రండి. ఏలి ఎట్ట పోయినాడు? రండి త్వరగా రమ్మను. వాళ్ళిద్దరు ప్రార్థన చేసినప్పుడు కడప నుంచి వచ్చారు. ఆ దైవసేవకుని కొరకు ఈ బిడ్డ పుట్టిన దాని కొరకు 12 ఏళ్ళలో ప్రవేశిస్తుంది. ఈ బిడ్డ కొరకు వీళ్ళిద్దరు ప్రార్థన చేస్తారు. రండి. బిడ్డ కొరకు అన్న బిడ్డ 12 నుంచి పూర్తి అవుతుందా? నలిన టాలిన్ అంట. ఏదైనా గుర్తుపెట్టుకోండి, టాలిన్ అంట అమ్మాయి పేరు. టాలిన్ ఏదో నాకు అర్థం కదా అమ్మాయి పేరట. తర్వాత మా దైవసేవకుడు ఇక్కడ తక్కువ నుంచి పంపించినాము. ఆయన కొరకు ఏలి అన్న వీళ్ళిద్దరు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చి ముగిస్తారు. చేయండి అన్న. పేరెంట్స్ పేరేమి? సుకన్య. సుకన్య వచ్చిందమ్మా. జెన్నీ జెన్నీ పెద్ద పాప జెన్నీ, చిన్న పాప నాలి. బర్త్డే ఓకే. ఇద్దరు ట్విన్స్.
ఇద్దరు కొరకు ఎన్నో సంవత్సరం ప్రార్థన చేసి ఒక నిలబెట్టిన ఇద్దరు నుంచి ఇక్కడ దైవశేఖరు చెప్పిన ఇద్దరు ప్రార్థన చేసి అయిపోయాయి. కన్ను మూసుకోండి, ప్రార్థన చేస్తారు. అందరు బయట కూడా గౌరవించాలి. కిచెన్ కాడ ఉండే వాళ్ళు కూడా పాత్రలు కన్ను మూసుకోండి. అయ్యా కూరలు భోజనాలు వాళ్ళ తర్వాత చూసుకోవచ్చు. కన్ను మూసుకోండి. జన్నమ్మ మారు మనసు పొందినావా? 14 సంవత్సరాలు యేసుప్రభును ఈ దినమనే రాత్రి పండుకునేటప్పుడు, యేసుప్రభువా నా పాపాలు క్షమించు, నీ రక్తంతో నా పాపాలన్నీ తుడిచివేయి, నా నుండి బిడ్డగా చేసుకో, నా పేరు ఎక్కడ రాసుకో, నీ పేరు ఎక్కడ ఉంది? ఏ స్కూల్లో ఉంది? ఏ స్కూల్లో ఉంది? నీ పేరు ఉంది కదా. అట్లనే దేవుని దగ్గర, యేసుప్రభు దగ్గర జీవ గ్రంథం ఉంది. ఏం గ్రంథము? దాంట్లో నీ పేరు లిఖించబడాలనా? వద్దు. వద్దంటే ఎక్కడ పోతామో? నరకానికి పోతాం. నా పేరు రాసుకో జీవ గ్రంథంలో అంటే పేరు రాసుకుంటాడు. ఎక్కడ పోతాం? పరలోకానికి. ఏది కావాలా నీకు? ఈ దినమే కావాలనా? రేపు కావాలనా? ఇంకా డాలీ, నువ్వు మారు మనసు పొందావా? నీకెన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. మారు మనసు పొందావా? ఈరోజు పొందుతావా? యేసుప్రభువా, నేను పాపాత్మురాలిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడుగు, శుద్ధి చెయ్యి, నన్ను నీ బిడ్డగా చేసుకో, నా పేరు జీవగ్రంథంలో రాసుకో. ఏమి? యేసుప్రభు నామమున ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమెన్. చెప్తావా? చెప్పవు? దేవుని బిడ్డ అవుతావా లేదా? దేవుని బిడ్డ అయితే రక్షణ మారు మనసు పొందితే దేవుని బిడ్డ అవుతావు. ఎక్కడ పోతావు? పరలోకం కావాలన్నా నరకం కావాలన్నా ఏమో నీ ఇష్టం. నేను చెప్పేసిన. డాక్టర్ దగ్గరికి పోతే అన్నీ రాసిస్తాడు, మందు మాతల్లో. తినేది బాధ్యత ఎవరు? మందే. నేను చెప్పేసిన మీ ఇష్టం. ప్రార్థన చేస్తామా? ప్రేమల తండ్రి, నమ్మకమైన యేసుక్రీస్తు ప్రభు నామం పేట మీ పాదరికి వస్తున్నాము. ఈ దినమున ఈ యొక్క మందిరంలో ప్రభువా, ప్రేమల తండ్రి బర్త్డే సందర్భంగా మీ దాసుని వాడుకున్నారు. వాస్తవం నిలుస్తున్నాము. మేము ఫలించే ద్రాక్షవల్లిగా ఉండునట్లుగా మమ్మల్ని చేయము. రక్షణ మారు మనసు పొంది నీ బిడ్డలుగా చేయబడి ప్రభువా, నీ కొరకు ఫలించే వారంగా, అనేకులకు రక్షణ సువార్త ప్రకటించే వారంగా ఉన్నట్లు చేయమని ప్రార్థిస్తున్నాము. అంతేకాకుండా బర్త్డే నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొంచున్నాము. యేసు పాదము సుకన్య వారికి ఇచ్చిన పిల్లలు జెన్నీ, డాలీ కొరకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రభువా, ప్రేమల తండ్రి, వారి బర్త్డే సందర్భంగా ప్రభువా రక్షణ సువార్త వారికి ప్రకటించి ఉంటుండగా రక్షణ మారు మనసు ఈ రాత్రి పొందగలుగుటకు వారి పేర్లు జీవగ్రంథములో రాసుకున్నట్లు, పరలోక రాజ్యంలో చేర్చబడినట్లు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. తనకు 14వ సంవత్సరము ప్రభువా అనుగ్రహించినారు. జెన్నీకి, డాలీ ప్రభువా ప్రేమల తండ్రి 12వ సంవత్సరం కంప్లీట్ చేయబడింది. ప్రభువా ప్రేమల తండ్రి, నమ్మకమైన దేవవారు విద్యాభ్యాసంలో తోడుగా ఉండము, రాకపోకల్లో తోడుగా ఉండము. ప్రభువా ప్రేమల తండ్రి, ప్రతిదినము దేవుని వాక్యం ఉదయము సాయంత్రం చదువునట్లుగా కృప చూపించము. ప్రభువా ప్రేమల తండ్రి, అమ్ముల పొదులోని బాణముల వంటి వారుగా, నీ సహకారులుగా, నీ కొరకు జీవించే వారంగా, ప్రభువా ఫలములు ఫలించే వారంగా ఉండినట్లు చేయమని ప్రార్థిస్తున్నాము. నీ బిడ్డ సంఘముగా సమకూర్చిన దాన్ని బట్టి వందనములు. నీ వాక్యం ద్వారా హెచ్చరికలు పొంది ఉంటుండగా ప్రభువా, ఎవరైతే రక్షణ మారు మనసు కొరకు వారి పాపంలో ఒప్పుకున్నారో అలాంటి వారిని మీరే స్వాధీనం చేసుకున్నాము. నీ బిడ్డలుగా చేసి ఉన్నామని, నీ బిడ్డలుగా అయినామని నమ్ముటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. చేయబడిన పరిచర్య అంతటిపైన ముద్ర వేయమని ప్రార్థిస్తున్నాము. ముందున్న పరిచర్లన్నింటిలో తోడుగా ఉండమని జెన్నీని, డాలీని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామం పేట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ లార్డ్. సందర్భం తెలుసు కదా మీకు అందరికీ. యేసుపాదం నాకు చాలా కాలం నుంచి పరిచయం. ఒక రకంగా చెప్పాలంటే ఆనందరావు ఉన్నాడు కదా, నా బాల్య దినంలో నేను దాదాపుగా 8 years 9 years నుంచి నాకు పరిచయం. నేను 6th class చదివేటప్పుడే ఆయన ఒక వాక్యం చెప్పాను నాకు. అది 8th classలో నాకు పనిచేసింది. అది సామెతలు 29 మొదటి వచ్చిన, ఎన్నిసార్లు గద్దించిన లోబడి చెప్పింటాం కదా. మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అని దైవదాసుని మాట నాలో పనిచేసి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే దాసుని యొక్క వాక్కులు మాటలు ఈ విధంగా తీసుకొచ్చాయి. అంటే నన్ను రక్షణకి నడిపించాడు. ఆ విధంగా యేసుపాదంకు అక్కడున్నాడు, ఎక్కడ చించోకులో ఉన్నప్పుడు కూడా మేము బాగా అంత క్లోజ్గా ఉండేది. ముగ్గురు పరిచయం ఉండేది, అతనికి అన్ని చేసేవాడు. అయితే దేవుడు ఆశీర్వదించి ఎవరిని, యేసుపాదాన్ని సుఖాన్ని ఆశీర్వదించి ఎవరు ఇచ్చారండి? 2 కుమార్తె. ఏ రోజుల్లో బహుమానం, గిఫ్ట్, దేవుడిచ్చిన బహుమానం. బహుమానం ఎవరు ఇస్తారండి? ఎవరిస్తారు? మనం మ్యారేజ్కి వెళ్ళినాం అనుకోండి, కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి ఏమి ఇస్తాం మనము? బహుమానం. ఆ బహుమానం ఏం చేస్తారు? వాళ్ళు దాచిపెట్టుకుంటారు. బహు విలువైనది గుర్తుపెట్టుకుంటారు. యెహోవా దృష్టిలో, దేవుని దృష్టిలో ఆ బహుమానం అని ఎవరికి ఇచ్చారు? యేసుపాదానికి సుఖానికి ఇచ్చారు. వాళ్ళు గిఫ్ట్, బహుమానులు, విలువైనలలో. అంటే ప్రభువులో పెరిగినప్పుడు చిన్నతనంలో నేను ఎట్లా పెరిగినానో ఆ బిడ్డలు కూడా మందిరంలో పెరుగుతున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. అయితే తన సమయం ఉంది, దేవుని సమయం, గాడ్స్ అపాయింట్మెంట్ టైం ఉంటుంది. ఆ సమయంలో ఈ పిల్లలిద్దరు ఎదిగి పెరిగి రక్షణలు ఎదిగి ఈ సంఘానికి కాకుండా ఇతరులకు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేయగలడు. అది ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. అది దేవుని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఆ పిల్లల విషయం తను ప్రార్థన చేయాలని కోరినాడు. ఒక పెళ్ళికి వెళ్ళాం మేము కూడా. మధ్యాహ్నం ప్రసాదాన్ని పెళ్ళి చూసుకొని అర్జెంటుగా ఇక్కడికి వచ్చి అసలు ఇంటికి పోయి ముఖం కూడా కడుక్కోలేను, అట్లే వచ్చాను, లేట్ అవుతుందని. కాబట్టి దేవుడిచ్చిన బహుమానాన్ని మీరు ఎంత తల్లిదండ్రులుగా ఎంత జాగ్రత్త వాడుకుంటే దానికి అంత విలువ అనేది ఉంటుంది. ఆ విలువ ఎవరిచ్చిన? దేవుడిచ్చిన విలువ అది. కాబట్టి ఎప్పుడైతే దానికి విలువ ఉంటుంది, దేవునికి ఎప్పుడు విలువిస్తారో పిల్లలు కూడా బహుమానం వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎదిగి అభివృద్ధి చెంది విస్తరించి అనేకులకు ఆశీర్వాద దీవెనకరం ఉండాలని కోరుకుంటున్నాం, ప్రార్థన చేస్తాం. ఇంకొకటి అండి, అని చెప్పినట్టు మీ మధ్యకు ఒక సేవకుడు వస్తున్నాడు. ఎవరు? ఆహ్వానం బ్రదర్ ఉన్నాడు కదా, ఆయన మీ మధ్యగా అంత పెద్దలు దైవ సేవకులు అందరూ ప్రార్థన చేసి ఆయన ఇక్కడ మీకు అపాయింట్ చేసినారు. వస్తాడు త్వరలో మీ దగ్గరకు వచ్చి కూడుకుని పరిచయం సాగిస్తాడు. మీరు ఆయన కొరకు కూడా ప్రార్థించండి. అంత మాత్రమే కాదు, యేసుపాదము ఆయన ఒక బాధ్యత కలిగిన వాడుకున్నాడు. నాకు తెలుసు ఇక్కడ ఎంతో బాధ్యతలు ఉన్నాయి. తన ఉద్యోగము, తన యొక్క వర్క్ ఎంతో అంత దాంట్లో కూడా ఈ మందిరంలో కష్టపడి పని చేస్తున్నాడు, నమ్మకంగా చేస్తున్నాడు. కాబట్టి దేవుడు దీవిస్తాడు. కాబట్టి వాళ్ళ గురించి ప్రార్థించవలసి కోరుకుంటున్నాం, ప్రార్థించుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధమైన దేవా, కృపా సత్య సంపూర్ణ దేవుడవు, అద్భుతములు ఆశ్చర్యకారం జరిగించే దేవుడు, నీ వంటి దేవుడు ఎక్కడున్నాడయ్యా? ఈ భూలోకములు ఎవరు లేరు. సృష్టికర్త అయిన దేవుడు తండ్రి, ఎన్నికలైన మమ్మలను నీ ప్రేమతో రక్షించుకుని తండ్రి నీ సన్నిధిలో మేము కనపడి ఆరాధించి స్తుతించే వాళ్ళకి చేసినాం. ప్రత్యేకంగా నీ దాసుడు యేసుపాదం సుఖాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన ఎవరికిచ్చి వాళ్ళని ఆశీర్వదించి ఇచ్చిన బహుమానం తండ్రి బిడ్డ విషయంలో ప్రార్థిస్తున్నాం. జెన్నీ తర్వాత డాలిని బట్టి ప్రార్థిస్తున్నాం. మరి ప్రత్యేకంగా బిడ్డ బర్త్డే ఉంది, బర్త్డే సమయంగా మేము ప్రార్థిస్తున్నాం. దయా కిరీటమును నీకు అనుగ్రహిస్తాను సెలవిచ్చాడు. నూతన సంవత్సరం దయా ఆవిషను పొడిగించి తండ్రి మరొక నూతన సంవత్సరం ఇచ్చావు, అది నీ కృపే. ఆ విధంగా బిడ్డలు దీవించండి, ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. మీరు బహుగా ఫలించడం తండ్రి ఇష్టమైంది సెలవిచ్చిన వాగ్దానం బట్టి. కాబట్టి తండ్రికి ఇష్టంగా వాళ్ళు ఫలించి అభివృద్ధిని విస్తరించి ఈ మిడుతురు సంఘానికి కాకుండా చుట్టుప్రక్కల గ్రామాలకే కాకుండా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఆ బిడ్డల ద్వారా తన నీ నామం మహిమపరచబడి గణపరచబడి అనేకులు యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించి బార్బులస్ పొంది
తండ్రి నీ సంఘంలో చేర్చబట్ల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పిల్లలు పెరుగుతున్నారు ప్రభా, వారి బిడ్డలు దీవించండి. బాల్య దినం అయిపోయింది తండ్రి, 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉన్నాయి పిల్లలు, దీవించండి. భవిష్యత్తులో తండ్రి నువ్వేం చేయనవో తండ్రి ఆ బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. మా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన కూడా కాబట్టి ప్రభా, ఆ బిడ్డల విషయంలో కూడా ఈ సంవత్సరం వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం కూడా చేపడుతున్నాం. నెరవేర్చండి, మహిమ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. తన ఎడ్యుకేషన్లో సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఇంకా తండ్రి ఉద్యోగ విషయంలో తండ్రి నువ్వు ఏ విధంగా ఆ బిడ్డలు తీసుకెళ్ళాలని కోరినావో ఆ రీతి కావాలని విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాం. నాకు ముందుగా నీ దూతను పంపుచున్నాను సెలవు ఇచ్చినట్లు తండ్రి, ఆడబిడ్డలు ఇద్దరు ఎక్కడ వెళ్ళినా నీ దూతను ముందుగా పంపించి ప్రభా, కుడికి ఎడమ కానీ తట్టుకుండా తిరగకుండా తండ్రి చక్కటి త్రోవలు నడిపించమని ప్రార్థిస్తున్నాం. శత్రు భయం నుంచి సాతాను శక్తుల ప్రభావం నుంచి బిడ్డలు కాపాడి భద్రపరచండి తండ్రి. నీ మహిమార్థమైన బిడ్డలు ఎదిగి ఫలించడానికి దయచేయం ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలు దీవించమని కోరుకుంటూ ప్రభా, నిన్ను గణపరిచేవారుగా మహిమపరిచేలుగా ఎల్లప్పుడూ నీ సన్నిధి పెరిగి నేను ఆనందించి తృప్తి పోయేవారు వాళ్ళని ఎవరు దీవించమని కోరుకుంటూ ఆ విధంగా మరొకసారి తల్లిని ప్రార్థిస్తున్నాం. యేసుపాదముని సుకన్య సిస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డలు దీవించండి, ఆ విధంగా కుటుంబాన్ని అంతా దీవించమని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కదా ప్రభా, ఇక్కడ చేరి వచ్చిన నీ ప్రియులైన వారు పెద్దలు చిన్నలు తన విశ్వాసులు బంధుమిత్రులు ఇంకా ఎవరెవరు వచ్చినారు అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి వారికి నీ యొక్క రక్షణ అనుభవం దచ్చింది. రక్షణ లేని వారిని రక్షించండి, రక్షణ పొందేవారు ఆత్మీయంగా ఫలించి అభివృద్ధి కృప దచ్చేయం ప్రార్థిస్తున్నాం. ఈ సంఘాన్ని ప్రభా ఎప్పుడూ పాత దినాల్లో కొన్ని సంవత్సరాల క్రితం భక్సింగ్ గారు వచ్చి నడిచిన దినాలు తండ్రి విస్తరింపజేసినాం. ఇక్కడ పెద్ద సంఘం కట్టి నీ బిడ్డలు నిన్ను ఆరాధించే వరకు చేసినావు తండ్రి. అందుని బట్టి నీకు కొన్నావు తండ్రి. కావుదుగా వారి అక్కర్లని యేసుక్రీస్తు మహిమలు తీర్చమని కోరుకుంటాం. సంఘం కూడా అభివృద్ధి చెందిన కృప తెచ్చండి. రాబోయే నిదాసుని ఆహారం కూడా దీవించి బలమైన పాత్రగా వాడుకొని తండ్రి సంక్షేమవంతమై తండ్రి సమాధానకరమైన పరిచయం చేసి నిన్ను కనపరిచే వాడు చేయవలసిందని కోరుకుంటున్నాం. మరి దాసుని ఆనందరావుని బట్టి ప్రార్థిస్తున్నాం. మా మధ్య నడిపించిన దాసుని ఇంకా బలమైన పాత్రగా రాబోయేలో వాడుకోవాల్సిందని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నీ దేవునితో మా పంపమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధంలో స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును ఇక్కడికి వచ్చినటువంటి పరిశుద్ధులకును ఈ బర్త్డేగా వచ్చిన దైవ సేవకులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైనను గాక. మీరు బహుగా చేరి వచ్చిన అందరికీ వందనములు. మరి బేర్షెబా నుంచి వచ్చినటువంటి దైవ సేవకుడు మరి పెద్దలైనటువంటి వారికి వందనములు. మరి వచ్చినటువంటి స్థానికంగా ఉన్నటువంటి విశ్వాసులు మరి బంధువులు స్నేహితులు రక్త సంబంధి అందరిని బట్టి ప్రభుపేట వందనము చెల్లించున్నాం. మరి వచ్చిన వారందరికీ కూడా ప్రేమ విందు సిద్ధపరచబడుతూ వచ్చింది. మరి అందరికి కూడా బయట బఫే సిస్టమ్ సిద్ధపరచబడుతూ వచ్చింది. మరి సిస్టర్స్కు బ్రదర్స్కు 2 కౌంటర్స్ ఉంటాయి. మరి అందరికీ కూడా సమృద్ధిగా సిద్ధపరచబడుతూ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ప్రేమ విందులో పాలు పొంది మరి పాపను కూడా ఆశీర్వదించవలసిందిగా ప్రభుపేట మనం చేయించున్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్. నిలబడి మనం వెళ్ళి కూర్చునే దానికి ప్రయత్నం చేయండి. దాని తర్వాత మీరు ఫ్రీగా కూర్చున్నప్పుడు కేక్ కూడా అది ఏర్పాటు చేస్తారు. తర్వాత భోజనం తర్వాత అది